పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక గ్రామంలో తుఫాన్ కారణంగా నల్లికి ఉప్పుటేరుపై ఏర్పడిన గండిని ప్రభుత్వం 48 గంటల్లో పూడ్చివేసింది. చేపట్టిన పనుల్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కార్పొరేషన్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, కొల్లు పెద్దిరాజు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పరిశీలించారు. త్వరలో శిథిలమైన వంతెన నిర్మాణ పనులు కూడా చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతికు చిన్నలంక వంతెనకు గండిపడింది. ఈ కారణంగా మత్స్యకారులు సముద్ర ఒడ్డుకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇటు ఆక్వా రైతులు కూడా చెరువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన ప్రభుత్వం 48 గంటల్లో పనులు పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి 4 రోజుల కింద సంఘటన తుఫాన్ ద్వారా మరి ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నల్లి క్రీక్ బ్రిడ్జ్ గండిపట్టడం జరిగింది. ఇక్కడ రోడ్డు దాన్ని మనం ఏంటంటే వెంటనే ఒక 48 గంటల్లో కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏంటంటే 2 గ్రామాలకి, చిన్నమైన వాళ్ళకి అదే పెద్దమైన వాళ్ళకి వీళ్ళ గ్రామస్తులందరికీ కూడా ఈ రూట్ అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతో ఇక్కడ మరి తక్షణమే కూడా 48 గంటలు ఇది సరిచేసి గండి పూడ్చి ఇక్కడ ఉన్న రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ తీవ్ర ఏదైతే తుఫాన్ ద్వారా కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందరికీ ఏదైతే ఇటు తీర ప్రాంత ప్రజానీకానికి అందరికీ వచ్చే విధంగా మరి 50 కేజీల రైస్ ని, అదేవిధంగా నిత్యావసర 5 రకాల నిత్యావసర వస్తువులు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇటు వేముల దీవి కానీ అదేవిధంగా ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ప్రతి ఒక్కటి కూడా పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి వారికే కాకుండా దీనివల్ల నష్టపోయినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మనం అందించే విధంగా కూడా మేము అందరూ ఏదో పెద్దలు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా రామరాజు గారు, కృష్ణ గారు అందరూ కూడా మేమందరూ కూడా పూర్తిగా అటు కలెక్టర్ గారితో, సీఎం గారితో, అదే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని సహాయ సహకారాలు చేస్తాం. దీని ప్రత్యేకంగా మనందరూ కూడా ఈ ముంతా తుఫాన్ ద్వారా కూడా మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి నుంచి కూడా ముందస్తుగానే ఎక్కడా కూడా ఏ అంతరాయం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, ఆర్థిక నష్టం తగ్గించాలి మన ఆలోచనతోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అధికారులను, అటు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఏ సమస్య లేకుండా ఆయన చేసుకున్నారు. ఆయన నిజంగా మనందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరి తరఫున కూడా మనం ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మరి మీడియా సార్.